సభకు అభివాదం. సభికులకు నమస్సుమాంజలి. ఒకరోజు కర్ణుడు కౌరవ సభలో అవమానించబడి తిరిగి వెళుతుండగా దుర్యోధనుడు సభని ఉద్దేశించి పలికిన పలుకులు ఆగాదు ఆచార్యదేవ, ఏమంటిది జాతి రకమైన సూతని కింద అర్హత లేదంటువా? ఎంత మాట, ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్ష కాదు, శక్తి పరీక్ష కాదే, కాకూడదు, కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుడు జననం ఎక్కింది, అది జుగుప్సాకరం నీ సంభవం ఎక్కింది, మట్టి కుండలో పుట్టింది కదయ్యా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు గురుకుల బుద్ధుడైన శాంతనవుడు శివసముద్రుడు భార్యను గంగాధర్ముని జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు దేవదేశి ఉరుషి పితుడు కాదా? అతడు పంచమ జాతి కన్యగా అరుంధతి శక్తిని, ఆ శక్తిని చండాలైన పరాశక్తి, ఆ పరాశక్తి పల్లెపడుచు మత్స్యకండైన మా తాత రాజుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసుడు ధర్మ నిర్మాణుడు మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవిని కనలేదా? సందర్భాలను బట్టి క్షేత్రపీఠ ప్రధానంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము గారు విద్యవాదులకు నాయన సుయోధన తాత ఏరుడా పారుడా బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినది కాదు. ఇది నువ్వన్నట్టు ముమ్మాటికి శాస్త్రపరిచే. శాస్త్రమున్న వారెందరూ క్షత్రియులే, వారిలో రాజ్యం ఉన్నవారే రాజులు. అట్టి రాజులే కురురాజు పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాజరిక మహర్త నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజునికి ఇప్పుడే ఇతను ముద్రావిష్ణుడుగా అనిపిస్తున్నాను. సోదరా దుశ్శాసన, మామ గాంధార సార్వభౌమ సురుచిది మను ఏమండిది సురుచి మాకు తెప్పిపోము. పల్లెలారా పుణ్యభాగర నీతో అందుకుంటారు, వందమాదులారా కన్న మహారాజు కైవారం సాధింపుడు, పుణ్యాంగులు రావా ఈ రాజా తుది పాలభాగన కట్టుకుంటే బహు తెలుసుకుంటే పరిపాలన సౌలభ్య సాధ్యత కొరత ఖచ్చితమైపోయింది. ప్రభావిలోనికి వాంఛలు చెలరేగా వీరగంధ విద్య నాల్పుడు నేను ఈ సకల మహాదేవుని సమక్షమున పండిత వృక్ష మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలిక మహాపంచలములు శాశ్వతంగా ప్రక్షాళనగా